పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, రక్షకుడానికి స్థితులయ్యా, ఆదివారం 7 సంఘకాలములు అనే అంశము మేము బోధించుకుంటుండగా మా వీకిడిలో ఈ వాక్యము దీవించండి, అద్భుత కార్యం జరిగించండి. రంగం మీదకి మీరు మాత్రమే వచ్చి మాతో, నాతో, మా అందరితో మాట్లాడమని పోయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం. అందరూ కూర్చోండి. ఒక చిన్న పల్లవి పాడుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఓకే. నిన్ను స్తుతించుటకు, నిన్ను ప్రేమించుటకు హేతువాయే రాజా 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 యేసు రాజా 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 గొప్ప రాజా. నిన్ను స్తుతించుటకు, నిన్ను ప్రేమించుటకు హేతువాయే రాజా రాజా. శ్రేష్టమైన వర్తమానంలో నన్ను స్థిరపరచవే, లౌకికయ నుండి వెలుపటకు రప్పించవే. రాజా 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 మా యేసు రాజా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ చెప్పండి. 7 సంఘకాలములు రెండవ రాకడ. అందరూ చెప్పండి. 7 church ages and 7 second coming. అందరూ చెప్పండి. 7 church ages and second coming. అలా వివరంగా చెప్తాయి. అంటే సిద్ధపడిన ప్రసంగం అని కాదు, ప్రేరేపణ వచ్చిన అంశం. 7 సంఘకాలములు అంటే ఏంటి? రెండవ రాకడ అంటే పోయిన వారం మనము మొదటి రాకడ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మొదటి రాకడలో జరుగుతాయి. మొదటి రాకడలో 7 సంఘకాలములు ప్రారంభమైంది. ఒకసారి లేఖనం చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో లేఖనములలో చెప్పబడిన ప్రకారం, వ్రాయబడిన ప్రకారం ఇవన్నీ ప్రతిదండన దినములు. అమ్మా నెక్స్ట్ ఏంటంటే అన్య జనముల కాలములు సంపూర్ణమైన దాకా యెరూషలేము అన్య జనుల చేత త్రొక్కబడుతున్నది అని లేఖనం స్పష్టంగా ఉంది. అంటే there are 7 churches which were 2 Gentiles. అక్కడ 7 సంఘకాలములు ఉన్నాయి. ఈ 7 సంఘకాలములు ఎవరికయ్యా అంటే ఇవి యూదులకు కాదు. యూదులకు 300 సంవత్సరాలు పరిచర్య, కానీ అన్యజనులకైతే 2000 సంవత్సరాల పరిచర్య. మొదట 300 సంవత్సరాలకి, చివరిలో జరిగే 300 సంవత్సరాలకి మధ్యలో దానియేలు యొక్క 70 వారముల నెరవేర్పు జరగాలి. దానియేలు యొక్క 70 వారముల యొక్క నెరవేర్పులో భాగమే మొదటి రాకడ. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం ప్రకారం అభిషేకుడు వచ్చి మొదటి రాకడలో కొట్టివేయబడతాడు. అభిషేకుడు మొదటి రాకడలో కల్వరి మీద కొట్టివేయబడ్డాడు. గదుని వెలుపలకు తీసుకొచ్చి ఆయన్ని శిలువలో వేసి చంపారు. అభిషేకుడు హఠాత్తుగా నిర్మూలమయ్యాడు. అప్పటికి 69.5 సంవత్సరాలు గడిచినాయి. అమ్మా అవన్నీ దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 6 అంశములు. గబ్రియేలు దానియేలును దర్శించుటలో గల 6 ఉద్దేశములు. ఆ
ఆరు దేశంలో యుగాంతం వరకు ఉన్న నీతిని బయలుపరచుట, ఇజ్రాయెల్కి ప్రాయశ్చిత్తం కలుగజేయుట, చాలా విషయాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలము కట్టబడుట, ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ ఆరు ఉద్దేశాలు. ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే అభిషక్తుడు కొట్టివేయబడాలి. అభిషక్తుడు ఎందుకు కొట్టివేయబడుతున్నాడంటే, అభిషక్తుడు కొట్టివేసిన తర్వాత టైటస్ చక్రవర్తి వచ్చి మహాదినము లో తీర్పును తీర్చివచ్చే భాగము అది టైటస్ చక్రవర్తికి దేవుడు ఇచ్చాడు. టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేమును ధ్వంసం చేసి, యెరూషలేము 2000 సంవత్సరాలు అన్య జనముల చేత త్రొక్కబడును. అన్య జనముల కాలంలో స్టార్ట్ అయింది. మరి ఒక లేఖనమును మనం చూడాలంటే ఫస్ట్ చరిత్ర, మొదట ఏంటమ్మా? మొదట ప్రవచనం, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చరిత్ర, నెరవేరు. ఒక లేఖనము నెరవేర్చబడటకు జరుగుతున్న 3 అంశాలు. అందరూ చెప్పండి. లేఖనము నెరవేరాలంటే 3 విషయాలు జరగాలి. ఓకేనా? అది చరిత్ర జరగాలి, అది మన కాలంలో నెరవేర్పు జరగాలి. ఆమె చెప్తారా? ప్రవచనాలు చాలా ఉన్నాయి, 7 సంఘకాలాలు. మీరు కనుక చూస్తే జకర్యా, జకర్యా 4వ అధ్యాయం, నువ్వు చూస్తున్న దానిని అని మొదలు పెడతాడు ప్రవక్త. ఎందుకంటే ప్రవక్తలు లేకుండా ఏది జరగదు. హెస్కేల్ 1, డానియేల్, జకర్యా 3, జకర్యా 3:7. లేఖనం పట్టుకోవాలి, 7 నేత్రాలు. నేను ఎప్పుడు సత్యం చెప్తున్నా, మీరు 3:9 యెహోషువ ఎదుట నేను ఉంచిన రాయి, ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రాయికి 7 నేత్రాలు ఉన్నాయి. చాలు. ఆ తర్వాత జకర్యా 4, నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరు లేపినట్టు లేపి, నీకు ఏమి కనబడుచున్న చెప్పినప్పుడు, నేను సువర్ణమైన 7 దీప స్తంభమును చూచితిని. సువర్ణమైన దీపస్తంభం, దీపస్తంభానికి 7 గొట్టాలు. అందరూ చెప్పండి. దీపస్తంభము, దీపస్తంభానికి ఎన్ని గొట్టాలంట? 7 గొట్టాలు. అందరంటమ్మా. జకర్యా 4 ఏం చెప్తుంది? జకర్యా 4 2వ వచనంలో ఏం చెప్తుందంట? ఇది దీపస్తంభం. హల్లెలూయా. మాట్లాడుతున్న డాక్టర్
ఓకే, అందరు చెప్పండి. జకర్యా ప్రవచనం ఏంటంటే 7 దీపస్తంభములు, 7 ఒక దీపస్తంభములు 7 గొట్టాలు ఉన్నాయి. 7 గొట్టాలకి 7 దీపాలు ఉన్నాయి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడిపనలోనైనా వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. ఏ విధంగా జకర్యా ప్రవచించాలి? ఎవరు ప్రవచించాలన్నా లేఖనం నెరవేర్చగలగాలంటే ఖచ్చితంగా జకర్యా ప్రవచించాలి. జకర్యా ప్రవచించిన దానిని చరిత్రలో అది జరగాలి. చరిత్రలో కూడా జరగాల వద్దది ఏమన్నా చెప్పలేదు, జరగాల వద్దా? అదే చెప్పండి. మొదట ప్రవచనము, ఆ తర్వాత నెరవేరు. ఆమె చెప్తారా? మొదట ప్రవచనం జరగాల. అందులో చెప్పండి. 7 సంఘకాలములు, 2వ రాకడ. ఓకేనా? ఈ 7 సంఘకాలముల గురించి మొట్టమొదటిగా ప్రవచనం इंटरनेट डाटा आता है। అదే చెప్పండి. 7 సంఘకాలములు, 2వ రాకడ క్రమము. ఇవి ఈ రోజున క్రైస్తవ ప్రపంచాలు చాలా కోల్పోతున్న సంగతి. అమ్మా, ఇప్పుడు మనం పెద్ద పెద్ద గుడారాల పండుగలు, పెద్ద పెద్ద స్వస్థ సేవ పండుగలు అమ్మా పెట్టినారా? ఎన్నో తిరునాళ్ళు, సాగరమాత ఉత్సవాలు ఎన్ని జరిగిన క్రైస్తవంలో రాకడ లేఖన బయలుపాటు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి విశ్వాసం. ఇంత బతికి ఇంటర్గా వచ్చినట్టు కాకుండా క్రైస్తవ్యం మనం ఎత్తబడే సంఘములో ఉండాలి. ఆమె నిత్య జీవానికి వెళ్ళాలి. పరలోకంలో విందుకు వెళ్ళాలంటే ఈ సంగతులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి నేను మొదలు పెడుతున్నాను. ఈరోజు 7 సంఘకాలములు జరిగితేనే 7 జాములు. అమ్మా, 7 సంఘకాలానికి ఏం పేరు? 7 జాములు. 7వ జాములో రాకడ జరిగింది. అంటే లవోదికీయ సంఘకాలంలో రాకడ జరుగుతుంది. హల్లెలూయా. లవోదికీయ కాలంలో రాకడ. ఇది బైబిల్ యొక్క ప్యాటర్న్. ఆమె చెప్తారా? ఈ బైబిల్ ప్యాటర్న్ మీకు తెలియాలంటే ఎన్నో అతీతమైన సంగతుల గురించి ఇదివరకే ప్రవచనాలు ప్రవచించారు. ఒక లేఖనము నెరవేరుకు 3 విషయాలు జరుగుతాయి. 1 ప్రవచనము, 2 చరిత్ర, 3 అది కాలంలో నెరవేర్పు జరగాలి. ఏనండి, అది కాలంలో నెరవేర్పు జరగాలంటే ప్రవచనము జకర్యా గ్రంథంలో ఈ ప్రవక్త జకర్యా ఏం చూస్తున్నాడంటే ఒక దీపస్తంభమును చూస్తున్నాడు. అందరూ చెప్పండి అమ్మా, ఇది దీపస్తంభం. అంటే నేను బొమ్మ పెద్దగా గీల, కావాలంటే గీస్తాం. మళ్ళీ చూడండి, ఇది ఒక పెద్ద దీపస్తంభం. ఈ దీపస్తంభానికి ఎన్ని గొట్టాలు ఉన్నాయి?
7 గొట్టాలు ఉన్నాయి. దీని మీద లైట్లు, అందరూ ఎక్కడ 1 2 3 4 5 6 7. ఇది దీపేంట దీపస్తంభము. అందరూ ఎక్కడమ్మా? దేవుని యొక్క దీపస్తంభము. దీన్ని చాలా మంది చర్చెస్ లో పెట్టుకుంటారు, కానీ చాలా మందికి దాని వివరం తెలియదు. అదేంటంటే అంటే సంఘ చరిత్ర. ఈ 7 సంఘ కాలంలో అన్యులకి యూదులకు సంబంధం లేదు. ఇప్పటికే చాలా వాక్యం చెప్పేసేసారు. మొదటి రాకడలో టైటస్ చక్రవర్తి వచ్చి విరుచుకుపడిన తర్వాత లేఖనాల నెరవేర్పులో ఇవన్నీ జరగడానికి ప్రతిదండన దినాలు, కత్తివారు, యెరూషలేము గొప్ప శ్రమ, పాలించువారి శ్రమ, గర్భిణుల శ్రమ. ఆ దినము శీతాకాలము, చలికాలం కాకపోతే బాగుండును. పట్టణంలో ఉండేవారు ఎక్కడికి పోవాలా? బయటకు వెళ్ళిపోవాలి. యోదయలో ఉండేవాళ్ళు. పల్లెటూరులో వాళ్ళు యెరూషలేము సిటీలోకి రాకూడదు. ఎందుకంటే లేఖనములలో జరిగిన వాటి ప్రకారం అంటే యెషయా ఆయన ప్రవచించిన ప్రవచనం, ఎంతకాలము వారు గుడ్డివారుగా ఉంటారు. 6వ అధ్యాయంలో పట్టణము అది తగలబడి, పట్టణము శిథిలమైపోయి 10వ భాగం మిగిలి పట్టణాలు ఖాళీ అయిపోయి, ఇళ్ళు లేక నివాసములు ఖాళీలాగా ఈ విధంగా జరిగింది. ఆమె యెషయా ప్రవచించాడు. అందుకని ప్రతిదానికి ప్రవచనము, అది చరిత్ర నెరవేర్పు చూడాలి. యెషయా ప్రవచించాడు, ఎందాక వాళ్ళ కళ్ళు మూయబడతాయి. రోజు లేఖనాలు వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ దాన్ని గమనించలేదు. ఎందాక అని యెషయా ప్రవక్త తండ్రి అయిన దేవుడు అడుగుతున్నప్పుడు, పట్టణములు ఖాళీ అయిపోయి, దేశము శిథిలమైపోయి, నివాసం లేక ఇంట్లు ధ్వంసం అయిపోయిన దాకా 10వ భాగం ఆ యెరూషలేములో యూదులు మిగిలించబడతారు. అప్పటి వరకు అలాగే జరుగుతుంది. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వాక్యాన్ని ప్రవక్త వర్తమానమును రిజెక్ట్ చేశారు, యేసుక్రీస్తు వర్తమానమును రిజెక్ట్ చేశారు, యేసుక్రీస్తును బయలుపరుస్తున్నారు, అపోస్తలుల బోధను నిరాకరించారు. కాబట్టి ప్రతిదండన దినాలను తీసుకొని వచ్చింది ఎవరయ్యా అంటే టైటస్ చక్రవర్తి. యెరూషలేము టైటస్ ఆర్మీ చేత చుట్టబడి ధ్వంసం అయిపోయినప్పుడు అప్పుడు దేవుడు 2000 సంవత్సరాల అన్యజనుల పరిచర్యకు తెరదీశాడు. చెప్పబట్టండి అమ్మ, అందరంటే 2000 సంవత్సరాలు. లక్ష్మి గారు అర్థమైందా? యేసుక్రీస్తు చెంతకాలం అయిందంటే ఏం చెప్తాం? 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు మొదటి ఎవరు వచ్చంటే నశించిపోతున్న యూదుల కోసం 300 సంవత్సరాల పరిచర్య. మళ్ళీ దానికి కూడా ప్రవచనం ఉంది, చరిత్ర నెరవేర్పు జరిగింది. ఎలాగైనా ఆ ప్రవచనం అంటే అభిషక్తుడు వస్తాడు, మధ్యలో కొట్టివేయబడతాడు. ఆమె చెప్తారా? 6 ఉద్దేశములు యూదుల కోసం దేవుడు నిర్ణయించిన దానిలో భాగంగా అభిషక్తుడు వచ్చి హఠాత్తుగా మరణిస్తాడు. అది ప్రవచన నెరవేర్పు కల్వరిలో జరిగినది. ఆమె చెప్తారా? యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో చరిత్రలో టైటస్ చక్రవర్తి వాళ్ళని వచ్చి ధ్వంసం చేస్తాడు. అది నెరవేర్పు మనం చూసాం. ఇప్పుడు ఈ నెరవేర్పు భాగంగా యూదులకు ఇవ్వబడిన 3.5 సంవత్సరాల పరిచర్య పెట్టాలి సార్. యూదుల పరిచర్య 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు 2000 సంవత్సరాలు అన్యజనుల ప్రవేశం, అందరూ చెప్పండి, అన్యజనుల ప్రవేశము సంపూర్ణం అవ్వడానికి 7 సంఘకాలములు 2000 సంవత్సరాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ 2000 సంవత్సరాల చివరిలో 7 సంఘకాల చివరిలో 7వ జాములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ జరగాలి. రాకడ నీకు అర్థం కావాలంటే ఓ క్రైస్తవుడా, దైవజనుడా, క్రైస్తవ ప్రజలాగా, ప్రపంచ క్రైస్తవ సంఘములాగా మీరు మొట్టమొదటిగా 7 సంఘకాలముల చరిత్ర, దాని నెరవేర్పు, దాని గురించిన ప్రవచనాలు ఖచ్చితంగా క్రైస్తవులు తెలుసుకోవాలి. ఆమె చెప్తారా? దానిలో భాగమే నేను తీసుకుంటున్న పాత నిబంధన పాఠ్య భాగం జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో 1 దీపస్తంభము. అందరూ చెప్పండి, 1 దీపస్తంభము. దీనికి ఎన్ని గొట్టాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఈ 7 గొట్టాలకి
7 దీపములు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఏంటి అసలు ఈ దీపస్తంభము? ఏంటి అసలు ఈ యొక్క గొట్టాలంటే, దానిని కొత్త నిబంధనలో ఈ ప్రపంచం యొక్క చరిత్రను యోహాను చూస్తున్నాడు. ఆమె చెప్తారా? యోహాను ఏం చూస్తాడంటే, ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో పెట్టిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఒక్కసారి దేవుని వాక్యంలోకి మనం కొంచెం వేగంగా వెళదాం. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు. ఆ 7 దీపస్తంభముల సంగతి, ఆ 7 నక్షత్రములు, 7 సంఘముల దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అలా చెప్పండమ్మా, ఎన్ని సంఘాలంట? 7 సంఘములు. అందరు జాగ్రత్తగా, ఎన్ని సంఘాలంటమ్మా? 7 సంఘాలు ఏమిటి? అందరు చెప్పండి. ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. మొత్తం 7. ఇది 1, 2, 3, 4, 5, 6, 7. ఆమె చెప్తారా? అదే చెప్పండి. ఈ 7 దీపస్తంభం ఏంటి అంట? 7 సంఘములు. ఆమె చెప్తారా? ఆయన ఏమంటాడో తెలుసా? ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 11వ వచనం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుడు తిరుగుతున్నాడు. ఆమె ఈయన దేవుని కుమారుడుగా పరిచయం చేశాడు. హల్లెలూయా. 7 సంఘకాలాలకి ఆయనే ఉండి నడిపించాడు. 7 సంఘకాలంలో 7 సంఘములు ఆయన ద్వారా నడిచినాయి. అది గడిచిన 2000 సంవత్సరాలుగా నడిచినాయి. ఇప్పుడు 2000 దాటి మనం 21 సంవత్సరంలో గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం. ఖచ్చితంగా ఈ నడమ మధ్యలో ఆయన 2వ రాకడ ఖచ్చితంగా జరగాలి. ఆమె చెప్తారా? చాలా విషయాలు నేను వింటారా? అందుకని చూడండి, పోయిన వారం నేను చెప్పిన వాక్యం ప్రభు దినము చెన్నై పాలెంలో పిడుగురాడు ఏం చెప్పారంటే, రాకడ యొక్క సూచనలు, యుగ సమాప్తి యొక్క సూచనలు. మొదటి మాట అయినా ఇవి ఎప్పుడు జరుగుతుంది, ఇవి ఎప్పుడు జరుగుతుంది? మొదటి రాకడ. 2వ రాకడలో జరిగే క్రమము 1 అంజూరు చెట్టు చిగురిస్తున్నది, 2 మేఘముగా ఆయన దిగి వచ్చుదా. ఇవి రాకడ యొక్క సూచనలు. వీటికంటే ముందుగా మలాకి 4 వివరించారు. భయంకరమైన తెలుగు రావాలంటే ప్రవక్త ఏలియా భూమి మీదకి వచ్చి మొదటి రాకడలో పరిచయం చేయాలా? 2వ రాకడలో కూడా ప్రవక్త యొక్క ఏలియా ఆత్మ వచ్చి భూమి మీద పరిచయం చేయాలి. మొదటి రాకడను పరిచయం చేసింది బాప్తిస్మం ఇచ్చే యోహాను అయితే, 2వ రాకడను పరిచయం చేసిన వ్యక్తి విలియం మ్యారీ బ్రన్నాన్. కాబట్టి అంతవరకు క్లియర్ కట్ అయింది. ఈ రోజున 7 సంఘ కాలముల వివరణ, 2వ రాకడ. ఆ 7 సంఘ కాలముల వివరణకి మొట్టమొదటి మనం తీసుకునేది ఒక లేఖనం నెరవేరాలంటే 7 సంఘకాలు ఎక్కడి అంటే ప్రవచనము, చరిత్ర, నెరవేర్పు. చరిత్ర లూకా సువార్త 21లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆమె చెప్పండి. లూకా సువార్త 21వ అధ్యాయంలో కత్తివాత కూరుదురు. ఆ కత్తివాత కోరటమే, ఆ కత్తివాత కోరటమే మొదటి రాకడ. అందరూ ఎప్పటి కత్తివాత కూరుదురు, లేఖనము నెరవేరుటకు అవన్నీ కూడా ప్రతిదండన దినములు. ప్రతిదండన దినములకు చరిత్ర, ప్రతిదండన దినములకు ప్రవచనము, అవన్నీ కూడా నేను యెషయా గ్రంథంలో నుంచి చూపించుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే, అన్య జనుల కాలములు పూర్తయ్యేదాకా యెరూషలేము అన్య జనుల చేత తొక్కబడుతున్నది. అని చెప్పండి. అన్య జనుల కాలం ఏంటి? అప్పటికైనా ఆ బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు బైబిల్ కాలేజీలో ఉన్న గొప్ప గొప్ప ఉపాధ్యాయులకి, గొప్ప గొప్ప సేవకులకి మనోనేతలను ఎందుకు తెగబడలేదు అర్థం కావట్లేదు. ఆమె చెప్తారా? అంటే బైబిల్లో ఉన్న వాటినే చూడలేని కన్నులు, ఎప్పటి వరకు మొదటి రాకడని చూడలేని కన్నులు, 2వ రాకడని కూడా చూడలేని కన్నులు. మొదటి రాకడని గొర్రెల కాకుండా సామాన్యులు మాత్రమే చూశారు.
రెండవ రాకడను కూడా సామాన్యులకే అర్థమవుతుంది. 7 సంఘకాలంలో బైబిల్ కాలేజీలో వాళ్ళు చూడలేకపోతున్నారు, కానీ 7 సంఘకాలం యొక్క చరిత్ర ప్రవచనం నెరవేర్పు వధువు మాత్రమే చూస్తుంది. గట్టిగా చెప్పబడతారా? కాబట్టి లూకా సువార్త మళ్ళా 20వ అధ్యాయానికి వస్తున్నాను. 20వ అధ్యాయంలో ఏముందంటే వారు కత్తివాత కొలుదురు, చెరపట్టబడిన వారై సమస్త అన్య జనముల మధ్యకు పోదురు. అన్య జనముల కాలములు సంపూర్ణమైందాక యెరూషలేము అన్య జనుల చేత త్రొక్కబడును. చెప్పగలుగుతారా ఒకసారి? యెరూషలేములో యూదులు చెదరగొట్టబడ్డారు ప్రపంచ దేశాలకి. యేసుకేలు 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 37వ అధ్యాయం మొత్తం కూడా యెరూషలేములో నుంచి యూదులు ఏ విధంగా చెదిరిపోయారు, ఏ విధంగా రెండవ రాకడలో పోగులేకపోతే వస్తున్నారు, ఈ విషయాలన్నీ యేసుకేలు ప్రవచించాడు. యేసుకేలు ప్రవచించిన దాని ప్రకారం అంచుకు చెట్టు చిగురించాలా అంటే 7వ సంఘ కాలంలో అంచుకు చెట్టు చిగురించాలి. 7వ జాములో ఇదిగో అర్ధరాత్రి కేకలు ప్రపంచ ప్రజలు వినాలి. ఇది రెండవ రాకడ కాలం. అదే చెప్పండి, 7 సంఘ కాలములు రెండవ రాకడ. కాబట్టి పిల్లరా, యేసుకేలు ప్రవచించినట్టుగా వాళ్ళు చెదిరిపోయారు. యేసు ప్రభువు ప్రవచించినట్టుగా, యేసు ప్రభువు బోధించినట్టుగా వాళ్ళు సమస్త అన్య జనుల మధ్యకు వెళ్ళిపోయారు. రష్యా దేశం వెళ్ళిపోయారు, ప్రపంచ దేశం వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు, లండన్ వెళ్ళిపోయారు, స్వీడన్ వెళ్ళిపోయారు. ప్రపంచ దేశాలకి యూదులు చెదిరిపోయారు. ఎందుకమ్మా? వాళ్ళ మెస్సయ్యను తిరస్కరించారు. వాళ్ళ మెస్సయ్యను పట్టుకొని దెయ్యము పైచుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో ఉన్న పరిసరాలు, శాస్త్రులు ఆ మొదటి రాకడను గమనించలేకపోయారు, గుర్తించలేకపోయిన బట్టి వాళ్ళు ప్రపంచ దేశాలకు చెందిపోయారు. ఆమేనంటారా? మా సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఎవరు డిస్టర్బ్ కావద్దంటే సబ్జెక్ట్ పట్టుకుతాత్మ దేవుడు నడిపిస్తున్నారు. చాలా మౌనంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ జనాంగమా, అన్య జన్మల కాలములు అవి 7 సంఘ కాలములు. దానికి ప్రవచనం జకర్యా, దానికి ప్రవచనము నెరవేర్పు చరిత్ర లూకా సువార్తలో యేసు ప్రభువు చెప్పినది. 7 సంఘ కాలములు ప్రారంభమవుతాయి. ఇంకోటి చెప్తున్నానండి, చరిత్రలో జరిగింది. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు రొట్టెలు పంచాడు. ఎన్ని పంచాడు? 5 రొట్టెలు. ఇది కూడా తెలియకపోతే మనం చేసిన కాంపిటీషన్. 5 రొట్టెలు 2 చేపల్ని ఎన్ని వేల మంది వచ్చాడు? 5,000. అప్పుడు ఎన్ని గంపలు నింపారు? 12 గంపలు. 12 గంపల పరిచర్య అపోస్తులైన పరిచర్య. ఆమె ఇప్పుడు తర్వాత 4,000 మందికి వచ్చినప్పుడు వాడెవరు? 7 గంపలు రావాలి. తర్వాత వాళ్ళే 7 సంఘకాలముల వర్తమానికులు. రెడీ చెప్పగలుగుతారా? God having his own mathematics. దేవుడు తన గణాంకములను కలిగి ఉన్నాడు. దేవుడు తన గణిత శాస్త్రమును కలిగి ఉన్నాడు. దేవుడు తన లెక్కలలో పరిపూర్ణుడు. ఆమేనంటారా? I am the bread of life. I gave for 3.5 years. నేను జీవాహారమును 3.5 సంవత్సరాలు వడ్డించడానికి వచ్చాను. చాలా మందికి నిజమైన లేఖనం వస్తే నిద్రపోతుంటారు. కొంతమందికి అప్పుడే లేఖనం రికార్డ్ ఆన్ చేసి నిద్రపోతారు. సరే, మనం ఏం చేయలేము. వాళ్ళు ఎవరెత్తలేదు, ఎవరిని కాపాడలేదు, వాళ్ళు తెలుసుకోలేదు కూడా. మనకండి సరే వదిలేసి దాన్ని ఎదుగుతున్నా. 12 గంపల పరిచర్య నేను జీవాహారముగా వచ్చి 3.5 సంవత్సరాలు పట్టించాను. నా తర్వాత 12 గంపల పరిచర్య అంటే 12 మంది వస్తారు. అమ్మా, అపోస్తలుల బోధకు చాలా పాత నిబంధనలో నెరవేర్చుకొచ్చినారు. 12 రాళ్ళు ఎప్పుడైతే ఏలియా పేర్చి దాని మీద దహన బలి దిగి వచ్చిందో అది దేనికి సాదృశ్యం అంటే ఏలియా అనే దైవజనుడి పరిచర్యలో అపోస్తలుల బోధ తిరిగి పునరుద్ధరించబడుతున్నది.
ఆ ఏరియా ఎవరో కాదు, కానీ ఈ చివరి కాలంలో వచ్చిన 7వ సంఘకాల దూత విలియం మ్యారీ బ్రనహాం. అంటే అపోస్తుల బోధ అనేది ఎంత ప్రవచనమో అది చరిత్రలో జరిగినది. ఆ చరిత్ర యొక్క నెరవేరు మనం చూసాము. దాన్ని తీసుకొని ఆర్భాటము చేసిన వ్యక్తి ఎవరై అంటే ఆ పరిచర్య విలియం మ్యారీ బ్రనహాం. అంటే అపోస్తుల బోధ ఎంత ఖచ్చితమైనదో 7 దీపస్తంభముల పరిచర్య, 7 సంఘకాల పరిచర్య, 7 గంపల పరిచర్య కూడా అంతే నిజం. అయ్యా 12 గంపలోళ్ళు వచ్చినప్పుడు 7 గంపలోళ్ళు రాకూడదా? అలా అయితే దేవుడు 7 గంపలు ఎందుకు పిలుస్తాడు? 12 గంపలు ఎందుకు పిలిచాడంటే నా తర్వాత నెక్స్ట్ మినిస్ట్రీ. మళ్ళీ రండి లక్ష్మి గారు జాగ్రత్తగా, మీకు అర్థం కాకపోయినా శ్రద్ధగా రండి. అందరూ చెప్పండి, ప్రత్యక్షత గుడారము. చెప్పండి, అందరూ చెప్తారా? ఏ గుడారము? పక్కన 4 వేసారా? రాశారు, మళ్ళీ రాశారా? 5. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. ఎవరైనా తెలుసా అది? అవునండి, టబర్నికల్ ప్రత్యక్ష గుడారం. చాలా నీడలు ఉన్నాయి, చాలా నిజాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ ఏంటిది? ఆవరణము, పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలము. 3 భాగాలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో మొదటి భాగంలోకి వచ్చేసి గంగాళం, యోర్దాను నదిలో గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారు కడగబడ్డారు. అవన్నీ జరిగిపోయి ఆయన తిరిగి ఆల్టర్ మీదకి వచ్చాడు, సాక్రిఫైస్ అయ్యాడు, త్యాగ పస్కా బలిగా ఆయన సమర్పణ చేయబడ్డాడు లోకం కోసం. ఇదంతా ఆవరణలో యేసుప్రభు పరిచయం జరిగింది. ఈసారి ఆవరణం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఏముంది అంటే ఈ దీపస్తంభం ఉంది ఇక్కడ. ఆమె అదే 12 సంవత్సరం రొట్టెలు ఎన్ని ఉన్నాయంట? ఇటు 6 వచ్చింది, 5 వచ్చింది. 1 2 3 4 5 6. ఇటు సైడ్ మళ్ళీ 6 7 8 9 10 11 12. ఇవన్నిటి సముఖపు రొట్టెలు. ఈ సముఖపు రొట్టెల పక్కనే 7 దీపస్తంభములు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. పర్వాలేదా? పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళేసరికల్లా 2 వస్తువులు ఉన్నాయి. ఒకటేమో అపోస్తుల పరిచర్యకు నీడ, రెండవదేమో 7 సంఘకాల వర్తమానికుల నీడ. ఆమేనంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్య ముగించబడిన తర్వాత 2వ స్టెప్ ఏంటంటే అపోస్తుల పరిచర్య. ఈ 2వ స్టెప్ లోనే వీళ్ళు చనిపోయిన తర్వాత, అపోస్తులు చనిపోయిన తర్వాత 7 సంఘకాల సేవకులు వచ్చి గడిచిన 2000 సంవత్సరాలుగా పరిచర్య చేసి మరణించారు. ఇప్పుడు మనం దాని చరిత్ర తెలుసుకుంటున్నాం. ఇదంతా ప్రవచనం, జకర్యా గ్రంథం ప్రవచనం. అయ్యా ఆ ప్రవచన నెరవేర్పే లూకాసు వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు అన్యజనుల కాలంలో స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన దానిలో భాగంగానే ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇక్కడ 7 సంఘకాల సేవకులు వచ్చారు. ఇప్పుడు చదవండి. ఆ రాయికి 7 నేత్రాలు ఉంటాయి. అంటే 7 సంఘకాల వర్తమానికుల సేవ నిజమా అంటానికి సాదృశ్యం. జకర్యా 3:9. యెహోషువ
ఎదుట పేరు నెంబర్ చెప్పండి. ఆ రాతికి యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయంట? 7 eyes. 7 eyes అంటే 7 నేత్రములు. వాడే 7 నక్షత్రములు. ఆమె వారే 7 సంఘకాల వర్తమానికులు. ఆమేన్. ఎలా ఇది సాధ్యం? దీనిలో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, ప్రవచనం. 7 సంఘకాల వర్తమానికులు తెలియాలని ప్రవచనం కావాలి. ఆమె చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, అందరూ చెప్పండి. ప్రవచనం, చరిత్ర, నెరవేరు. 3 జరగాలిగా. అపోస్తుల బోధకు రేపు నేను నేడు చెప్తా. అపోస్తుల బోధకు నేను నేడు చెప్తా. అపోస్తుల బోధ గురించి రేపు వచ్చేవారని చెప్తా. దాని నేడు నిజాలు. కానీ పోయిన వారం మనం చెప్పుకునేది రెండవ రాకడ యొక్క సూచన. ఓకేనా? రెండవ రాకడ జరిగే క్రమం ఎప్పుడు జరుగుతుంది, ఇవి ఎప్పుడు జరుగుతాయి, అదే ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఈ రాకడ సూచన ఏంటి, యుగ సమాప్తి సూచన ఏంటి, దాదాపు గంటన్నర ప్రసంగం అవలేదుగా మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ రోజు జరిగేది ఏంటంటే 7 సంఘకాలంలో రెండవ రాకడ యొక్క వివరణ. ఆమేన్. ఇప్పుడు 7 సంఘకాలముల వర్తమానికులు. ఏడు సంఘకాలానికి వర్తమానికులు అసలు ఉన్నారా? ఉన్నారా అంటే 7 దీపస్తంభం, 7 అదేంటి దీపస్తంభం, 7 దీపస్తంభం అంటే దీపస్తంభానికి దీపవృక్షం. దీపవృక్షమే 7 సంఘకాలం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం దాని నెరవేర్పు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు కానీ ఆయన పద్మాసు దీపంలో ఉన్న యోహాను రొమ్మును ఆయనకున్న ఆయన ఏమంటే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. జకర్యాకి కనిపించిన బోధనగా జకర్యా చెప్పలేని దాన్ని పరిపూర్ణమైన వచ్చినప్పుడు పరిపూర్ణ కాని వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జకర్యా బోధనగా చూసిన 7 గొట్టాలు 7 దీపస్తంభములు ఏంటి అంటే 7 సంఘములని దగ్గరగా దేవునితో జీవించిన అపోస్తలుడైన పద్మాసు దీపంలో అరెస్ట్ చేయబడిన యోహాను గారు చెప్తే మనకు అర్థమైంది. గట్టి చెప్పలు కొడతారా? మరి జకర్యా గారు, అదే జకర్యా గారు ఏం చూశారు అంటే 7 సంఘకాలకు వర్తమానికి 7 ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు కానీ జకర్యా 3:9 ప్రకారం వాళ్ళు నేత్రములు. ఎన్ని నేత్రములు? వాళ్ళు 7 నేత్రములు. దీని గురించిన లేఖనం ఏంటంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం చూడండి. వధించబడినట్టున్న గొర్రెపిల్ల సింహాసనానికి 4 జీవులకు మధ్యలో ఉంది. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు, ఆ కొమ్ములలో 7 నేత్రములు ఉన్నవి. ఆమె చెప్తారా అమ్మా? ఈ 7 నేత్రములు ఎవరంట? గొర్రెపిల్ల నేత్రములు. అమ్మా, గొర్రెపిల్లకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? మరి చెప్పాలా? గొర్రెపిల్లకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 7. ప్రవక్తలు దేవుని కన్ను, ప్రవక్తలు దేవుని నోరు, ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మలు. ఇప్పుడు చదవండి, ప్రకటన పుస్తకంలో ఆ కన్నులు 5వ అధ్యాయం ప్రకటన పుస్తకం 6వ వచనంలో ఆ కన్నులు భూమి అందరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఎవరంట? దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలే 7 నరులు. అందరూ చెప్పండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. వింటున్నారా? అందరూ చెప్పండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు 7 ఆత్మలు అంటే 7 నరులు. ఈ 7 నరులకి దేవుడు వెలుగు అనే వర్తమానం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని తీసుకొని 2000 సంవత్సరాలుగా అన్య సంఘానికి వాక్య బోధన అందించిన వారు ఎవరికంటే ఎఫెసుకి పౌలు. అందరూ చెప్పండి, ఎఫెసుకి పౌలు, స్ముర్నాకి అర్రెనియస్,
పెర్గముకి మార్చి, తొలితరాకి కులంబ, కులంబ, కొలంబ, సార్దీస్కి ఎవరు? మార్చి లూథర్. ఫిలదెల్ఫియాకి జాన్ వెస్లీ. లవోదిషియా, ఈ లవోదిషియాకి వచ్చేసరికల్లా విలియం మ్యారియన్ బ్రెనహాం గారు రావాలి. అది చరిత్ర, అదంతా అక్కడే జరుగుతుంది. మీ దగ్గర అంత బొమ్మ, ఆ బొమ్మకి ఒకసారి షూట్ చేయండి. అవన్నీ నేను చెప్పేదంతా కూడా, ఆ డయాగ్రామ్ అంతా కూడా అది గట్టి చప్పుడు కొట్టండి. అదో 7 దీపస్తంభాలు కూడా ఒకసారి షూట్ చేయండి, షూట్ చేయండి, షూట్ చేయండి, చూపులాగండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ బొమ్మల వెనక దేవుని యొక్క చరిత్ర నడుస్తుంది, ప్రవచనం నడుస్తుంది. చాలా మంది 7 దీపస్తంభాల బొమ్మలు పెట్టుకుంటారు, కానీ దాని మర్మం చాలా మంది సేవకులకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో 7 దీపస్తంభాలు ఉంటాయి. ఎరుషలేము వెళ్ళటం, 7 దీపస్తంభాలు కొనుక్కోవడం. నేను కూడా కొనుక్కున్నా తెలియనప్పుడు. ఇది అందరూ కొనుక్కున్నారు కాబట్టి పెద్ద పెద్ద జ్ఞానయ్య గారు, పెద్ద పెద్ద సురేష్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎదురుబడి పోలీసులు వీళ్ళందరూ కొనుక్కుంటే నేను కూడా ఎరుషలేము వాళ్ళతో పాటు వెళ్ళి 40 మంది సేవకులు పెట్టుకొచ్చారు అచ్చంగా. వాళ్ళు తెలియ నేను కూడా 7 దీపస్తంభాలు తెచ్చుకున్నా. యేసయ్య ప్రార్థన మందిరం పెద్ద బొమ్మ ఉంటుంది ఆ ఆవరణంలో. ఈ బొమ్మ ఏంటో కూడా సేవకుడు ఏంటప్పుడు నాకు తెలియదు. నేను ఎప్పుడైతే ఎంటైర్ మెసేజ్ లోకి వచ్చాను, విలియం మ్యారియన్ బ్రెనహాం యొక్క వాక్య బుక్స్ నేను టేప్స్ వింటున్నాను, అప్పుడు నాకు దేవుడు ఇవన్నీ రివీల్ చేశాడు. గట్టి చప్పట్లు కొట్టండి. అమ్మ వింటున్నారా? అందరూ చెప్పండి. కార్యములు అల్పములై ఉండగా కాలములను ధృవీకరిస్తున్న వీడు ఎవరంటే దెయ్యాలు. ఆమె చెప్తారా? కార్యాలన్నీ చాలా అల్పముగా ఉన్నాయి. ఒకసారి దాని చూడటం, దాని జకర్యా ఎంత చదివింది. కార్యములన్నీ ఎట్లున్నాయంట? చాలా సింప్లిసిటీ. గాడ్ ఇన్ సింప్లిసిటీ. దేవుని కార్యాలు కూడా సింప్లిసిటీలో ఉంటాయి. అందరూ చెప్పండి. 4వ అధ్యాయం 10వ వచనం జకర్యా. కార్యములు అల్పములై ఉన్న కాలములను ధృవీకరించిన ఎవడు వీడు? లోకమంతటా సంచారం చేస్తున్న 7 నేత్రాలని గుర్తుపట్టని ఈ గుడ్డోళ్ళు ఎవరు? ఈ లవోదికయ సంఘస్థులు ఎవరు? ఈ దిక్కుమాలిన ప్రజలు ఎవరు? గడిచిన 22,000 సంవత్సరాలుగా 7 సంఘకాలంలో ఉన్నాయి. 7 సంఘకాలంలో ఉన్నాయి. 7 దూతలు ఉన్నారు. దానికి ప్రవచనం ఉంది, దానికి చరిత్ర ఉంది. ప్రభువైన యేసుక్రీస్తే నోరు తెరిచి ప్రవచించాడు, అన్య జనముల కాలములు. పౌలు కూడా ప్రవచించాడు, అన్య జనముల కాలములు ఉన్నాయని. ఒకసారి చదవండి. అన్య జనముల కాలములు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ అధ్యాయం మీరు కనుక దయచేసి గమనించినట్లయితే ఎన్నో విషయాలు మరి పౌలు గారు కూడా బోధించారు. హల్లెలూయా, దేవుని నామము మహిమపరచబడుగాక. 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమవ్వాలంటే ఇశ్రాయేలుకి 2000 సంవత్సరాలు కఠిన మనసు రావాలి. రోమా 11:25 ఏంటంట? కొంత మటుకు యూదులకు కఠిన మనసు రావాలి. అదే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమవుట. అందరూ చెప్పండి. అన్యజనుల ప్రవేశము సంపూర్ణము. ఎప్పుడు? 2000 సంవత్సరాలు. ఆమెనా అమ్మా? 2000 సంవత్సరాలు ఎఫెస్, స్మరణ, పెర్గమ, థుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అనే ఈ 7 సంఘకాలములలో 2000 సంవత్సరాలు బట్టి 7 సంఘకాలాలు అయిపోవడానికి జాగ్రత్తగా. ఈ 7 సంఘకాలాలు అన్ని జనులందరూ రష్యా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆఫ్రికా నుంచి, కెనడా నుంచి అన్ని రకాల మిషనరీల పరిచర్య, మిషనరీల కాలం. ఆ కాలంలో అన్ని జనులందరూ వచ్చేస్తారు. ఇప్పుడు దూరంలో అందరూ వచ్చేసారు, యేసుక్రీస్తు నమ్ముకున్నారు. అన్ని కులాలు, రెడ్లు, కమ్మలు, వైశ్యులు, అమ్మా బీసీ యొక్క 90 ఉపకులాలు, ఎస్సీ యొక్క 57 ఉపకులాలు, అగ్రవర్ణాలు, చతుర్వర్ణాలు
వాడు వీడు ఆమె ఈ సహోదరి ఈ ఆ సహోదరులు తేడా లేకుండా యూదుడు గ్రీకుడు, యూదుడు రక్షణ వచ్చింది కానీ వాళ్ళు తృణీకరించారు. వస్తు తృణీకరించినప్పుడు దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు. ఆమె చెప్తారా? రూతు వచ్చింది లోపలికి, అంటే అన్ని ప్రతిదీ తేడాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆమె చెప్తారా? అమ్మా, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య చరిత్రలో చూపిస్తుంది. రూతు అన్యురాలు వచ్చి బోయజుని పెళ్లి చేసుకోవాలి. బోయజు యేసుక్రీస్తు సాదృశ్యం. బోయజు ఒక యూదుడు, రూతు ఒక అన్యురాలు, యోసేపు ఒక యూదుడు, అసలు ఒక అన్యురాలు. నీడలోనే నిజాలు ఉన్నాయి. ఇప్పుడు అన్య వధువుని ఆయన పెళ్లి చేసుకోవాలంటే 2000 సంవత్సరాలుగా వచ్చిన సార్వత్రిక క్రైస్తవ సంఘం అది వధువు సంఘంగా మారినప్పుడు, అది అపోస్తలుల బోధన స్వీకరించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యోసేపు గారికి ఏ విధంగా అస్మత్ అనే ఒక ఐగుప్తు అమ్మాయిని అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు, బోయజు ఏ విధంగా ఒక రూతు అనే ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు, ఈ రోజున అన్యజనమైన మనకి వివాహం జరగబోతున్నది. వష్టి వెళ్ళిపోవాలా, ఎస్తేరు లైన్లో రావాలా, యూదులు వెళ్ళిపోవాలి 2000 సంవత్సరాల ప్రపంచ దేశాలకి. ఈ మధ్యలో ఎస్తేరుని ఆయన అహష్వేరోషు వివాహం చేసుకోవాలి. అదే చెప్పండి, నీడలు ఉన్నాయి, నిజ స్వరూపాలు ఉన్నాయి. ఆమె చెప్తారా? అమ్మా, చరిత్ర ఉంది, ప్రవచనం ఉంది, నెరవేరిపోన్నది. గౌరీ దేవునికి మహిమ కలుగును గాక. కొంతకాలము యూదులకు కఠిన మనసు ఏర్పడిన కొంతకాలమే 2000 సంవత్సరాలు. అప్పటికి అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైనది. మళ్ళా ప్రకటన గ్రంథం, జకర్యా గ్రంథం చూస్తే 7 నేత్రములు, 7 సంఘ సేవకులు, వాళ్ళే 7 దేవుని కుడి చేతిలో నక్షత్రములు. ఆమె చెప్తారా? ఇప్పుడు జకర్యా అంటే వాడు 7 నేత్రములుగా ఉన్నారు. ఆమె చెప్తారా? అమ్మా, 7 నేత్రములుగా ఉన్నారని వాడు చెప్పారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికల్లా వాళ్ళు 7 నక్షత్రములుగా ఉన్నారు. చెప్పండి, ఒకసారి ఆ దీపస్తంభాన్ని షూట్ చేస్తే ఆ పైన నక్షత్రంలో ఉన్నటువంటి దీపస్తంభం మీద, ఆ దీపస్తంభముల మీద ఉన్న ఈ నక్షత్రములే చూడండి. ఇది జకర్యా చూశాడు. జకర్యా చూసిన 4వ అధ్యాయంలో ఇదే. ఓకేనా? జకర్యా చూసిన దాన్ని పద్మాసు దీపమున యోహాను చూసి ఆ 7 నక్షత్రములు 19వ అధ్యాయంలో, నీవు నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రములు వారు ఈ 7 శతకాలకు పంపబడిన 7 దేవుని యొక్క సేవకులు. మొట్టమొదటి సేవకుడు పౌలు, 2వ సేవకుడు ఐరేనియస్, 3వ సేవకుడు మార్టిన్, 4వ సేవకుడు కొలంబా, 5వ సేవకుడు మార్టిన్ లూథర్, వెస్లీ, ఈ చివరి లవోదికీయ సంఘకాలానికి బ్రాహ్మణ్ గారి సేవకుడు. గట్టి చప్పట్లు కొడతారా? అందరండి. ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, బోయికైనా, పార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ. యేసుక్రీస్తు యొక్క నేత్రములు వీరు, యేసుక్రీస్తు యొక్క సేవకులు వీరు. 12 మంది అపోస్తలులు ఏ విధంగా సేవ చేశారు యేసుక్రీస్తు తదనంతరం, వాళ్ళు 12 గంపలు ఏ విధంగా చరిత్ర జరిగినదో 7 గంపల చరిత్ర మన కాలంలో గడిచిన 2000 సంవత్సరాలుగా నెరవేర్పు జరిగినది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. అందరూ ఎప్పటి మరోసారి 7 సంఘకాలములు, 2వ రాకడ. ఇప్పుడు ఖచ్చితంగా 2వ రాకడ యొక్క దిశలో మనం ఉన్నాం. గట్టి చప్పట్లు కొట్టండి. ఆమేనంటారా? అమ్మా, ఏదైతే జకర్యా చూశాడో, ఏదైతే పాత నిబంధన భక్తులు చూశారో దానిని యోహాను వివరించాడు. యోహాను ఏం వివరించాడంటే ఆ 7 దీపస్తంభములు, 7 సంఘకాలములు. ఆ 7 సంఘకాలములకి 7 నేత్రములు ఉన్నారు. అంటే జకర్యా చూసిందంతా కూడా పద్మాసు దీపంలో ఉన్న యోహాను మనకి క్లియర్ చేశాడు. అమ్మా, వింటున్నారా? ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు చివరి భాగానికి వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. 7 సంఘకాలం అర్థమైందా? 7 సంఘకాలం అర్థమైందా? మా ఏడుండి మా చాలా సీరియస్గా అందరూ చెప్పండి. 7 సంఘకాలం. దీని గురించి ఎవరెవరు ప్రవచించారు? ఫస్ట్ చెప్పండి, జకర్యా. తర్వాత ఎవరు ప్రవచించారు? యేసుక్రీస్తు. తర్వాత ఎవరు ప్రవచించారు? పౌలు. తర్వాత దాన్ని క్లియర్ చేసిన వ్యక్తి యోహాను. 4 చెప్పారు దీని గురించి. వింటున్నారమ్మా? మనం వింటున్నారా? ఫస్ట్ ఎవరు చెప్పారు?
జకరియా చెప్పాడు, నా కళ్ళకి బోదరగా 7 పట్టాలు కనిపిస్తున్నాయి, అక్కడ 7 దీపస్తంభాలు కనిపిస్తున్నాయి, ఒక్కోదానికి 7 పట్టాలు ఉన్నాయి, అది నాకు అర్థం కావట్లేదు. ఓ దేవుని స్తోత్రం. ఆయన అంతవరకే ప్రవచించాడు. అందరూ చెప్పండి, మనం కొంతవరకే ప్రవచిస్తున్నాం, మనం కొంతవరకే ఎరుగున్నాం, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణంగా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇది పరిపూర్ణత కాదు, ప్రవచనం. ప్రవచనాన్ని పరిపూర్ణం చేయడానికే యేసుక్రీస్తు వచ్చాడు. గట్టి చెప్పడం కొట్టండి. ఇక్కడ వచ్చి ఏం చెప్తున్నా అంటే 7 గంపల పరిచర్య. అమ్మా ఏదేం చేశాడు? వచ్చి 7 గంపల పరిచర్య గురించి చేసి చూపించి, క్రియ చేసి చూపించి, ఎందుకంటే దేవుడు క్రియలలో సూచనలలో ఉన్నాడు. దేవుడు చేసిన సూచన కంటే 7 గంపలు పిలిచడం, ఆ క్రియలో ఆ సూచనలో 7 సేవ ఉన్నది. ఆమె చెప్తారా? 7 సేవ. ఈ 7 సేవ చూపించిన ఆయనే లూకాసు సువార్త 21వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే అన్యజనుల ప్రవేశము. అన్యజనుల ప్రవేశమే క్రీస్తు శకము 90 నుంచి స్టార్ట్ అయింది. 70 సంవత్సరాలు ఆయన వచ్చాడు. అందుకనే అక్కడ ఏముందంటే సంవత్సరం ఇచ్చాడా? ఏమిచ్చాడు? 55 నుంచి ఇచ్చాడు. చెప్తారా? సంఘకాలం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి అన్యజనుల సంపూర్ణము గడిచిన 2000 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంది. అమ్మ వినండి, ఈ 2000 సంవత్సరాల ఈ గ్యాప్ లో దేవుడు ఆఖరి సూచన ఏమి ఇచ్చాడంటే అంజూరపు చెట్టు చిగురిస్తుంది. అందరూ చెప్పండి, అంజూరపు చెట్టు 1948లో చిగురించింది. అందరూ చెట్టు చెప్పండి. నాకు రైటింగ్ అంత బాగా, ఇంగ్లీష్ కొంచెం పద్ధతి కానీ తెలుగు అంత రాదు నాకు. అంటే రైటింగ్ తెలుగు చాలా బాగా వచ్చిన రైటింగ్. ఇప్పుడు యోహాను జకరియా చూసిన దాన్ని, యేసుక్రీస్తు చెప్పిన దాన్ని, పౌలు చెప్పిన దాన్ని క్లియర్గా వివరించాడు. ఆ 7 దీపస్తంభములే 7 సంఘకాలములు, ఆ 7 నక్షత్రాలే, ఆ 7 నేత్రాలే ఎవరు? 7 సంఘకాలాలు మొత్తం మనకి. ఎందుకంటే ఫినిష్ 2000 సంవత్సరాలుగా 7 సంఘకాలాలు కూడా అయిపోయింది. సంఘం యొక్క పని కూడా సమాప్తమైపోయింది. ఏ సంఘము? అన్యజనుల యొక్క సంఘము యొక్క పని, సంఘ శాఖల పని పూర్తయింది. కానీ వధువు యొక్క కాలము ఇప్పుడే ఇంకా పూర్తవుతూ దేవుని కృపలో ముందుకెళ్తుంది. ఇవి జరిగిన తర్వాత జరిగేది ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించాలా. ఆమె చెప్తారా? 7 సంఘాలు అర్థమైందమ్మా? 7 సంఘాలు అర్థమైనా? ఎవరు చెప్పారు దాని గురించి? జకరియా చెప్పాడు. ఆంధ్రలో జకరియా చూశాడా? 7 నేత్రాల గురించి జకరియా 3వ అధ్యాయం చెప్పాడా? 4వ అధ్యాయంలో ప్రపంచ దేశాలకు పంపబడిన 7 నేత్రాలు, ప్రపంచ దేశాల్లో వాళ్ళ దేవుడు వాడుకున్నాడు. అపోస్తులు ప్రపంచ దేశాల్లో 12 గంపలు వాడుకున్నాడు, 7 గంపలు వాడుకున్నాడు. వాళ్ళ గురించి యేసుక్రీస్తు చరిత్రలో చెప్పాడు. హల్లెలూయా. ప్రవచనము చరిత్ర నెరవేర్పు జరిగి 7 సంఘకాలు అయిపోయి దాని గురించి పౌలు మాట్లాడాడు. ఆమేన్. యూదులు సకల దేశాలు చెదరగొట్టబడతారు. అప్పుడు 2000 సంవత్సరాలుగా అన్యజనులు లోపలికి వస్తారు. అన్యజనులు లోపలికి రావడం అంటే ఎస్తేరు లోపలికి రావడమే. ఆమె చెప్తారా? అన్యజనులు లోపలికి రావడం అంటే నిజం నీడలో వచ్చింది కదా, రూతు లోపలికి వచ్చినది. హల్లెలూయా. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన అంశము, క్రైస్తవులందరూ ఎదురు చూస్తున్న అంశము, 2వ రాకడ. అమ్మా పోయిన వారం చెప్పారు 2వ రాకడకి సూచనలు. ప్రజలు చెప్తారా? ఆమె చెప్తారా? ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశంలో ఒక భాగము మలాకి 4వ అధ్యాయం 5, 6. ఎవరు రావాలంట? 2వ రాకడ జరగాలంటే 7వ దూత వచ్చి భూమి మీద పరిచర్య జరిగించాలి. అందరూ చెప్పండి. 41 ఏముందంటే 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే 2వ రాకడ జరుగుతుంది. జాగ్రత్తగానండి. ఈ విలియం మేరీ బ్రెన్హాం అనే 7వ నక్షత్రం, 7వ కన్ను, 7వ సంఘకాల దూత, చివరి ఘోర పరిచర్య, ఆర్భాటం, ప్రధాన దూత, దేవుని ఘోర శబ్దపు పరిచర్య భూమి మీద ఉన్నప్పుడే 2వ రాకడ జరగాలి అని ఎడమ 41వ పేరాలో ఇదివరకే బ్రెన్హాం సహోదరుడు బోధించాడు. దాంట్లో భాగమే, 2వ రాకడ భాగమే
భూమి మీద భయంకరమైన దినం. భయంకరమైన దినమే రెండవ రాకడ. రెండవ రాకడ తర్వాత వచ్చేది భయంకరమైన దినం. అమ్మా, మహాదినము మొదటి రాకడ. మొదటి రాకడకి ఎవరు ప్రవక్త? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపాల గొర్రె పిల్ల. ఈయనొచ్చి భయంకరమైన ఏం చెప్పాడు? ఇదిగో మేఘం, ఇదిగో పెళ్లి కుమారుడు. ఓకేనమ్మా, అందరూ చెప్పండి. రెండవ రాకడ జరగడానికి ఖచ్చితంగా 7వ జాములో ఆయన వస్తాడు. 7 పుత్రుల గ్రంథంలో ఏముందో తెలుసా? 7వ జాములో వస్తాడు. జాములు ఎన్ని? మొత్తము 7 జాములు. అదే చెప్పండి, 7 జాములు. 7వ జాములో కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే ఆయన మేఘము ధరించుకొని వచ్చాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ఆ తర్వాత మత్తయి సువార్త 24:32 అంజూరపు చెట్టు చిగురించెను. అంజూరపు చెట్టు ఎట్లా చిగురించినప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడంటే హృదయ రహస్యములను చెబుతూ విలియం గారి బ్రహ్మ దేహంలో నుంచి దేవుడు బయలుపరచబడ్డాడు. ఇక్కడ ఇంకాసేపు అయిపోతుంది. ఈ అన్య ప్రపంచానికి చెట్ట చివరి సూచనలు తెలుసా? దేవుడు మానవ దేహంలోకి వచ్చి హృదయ రహస్యాలు చెబుతా. అమ్మా వినండి, నాకు నీడ నిజం. ప్రతిదానికి ఏముంది? నీడ ఉంటే దేశం ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు వచ్చాడు. అబ్రహాము స్పీడ్ వెళ్ళిపోయి లేక తోడని పడేసి తన సేవకిచ్చి దాన్ని తయారు చేయమని. కానీ శారాకి ఏం చెప్పంటే రొట్టెలు తయారు చేయండి. ఇవన్నీ బాగానే ఉంది. వెంటనే వెనకాల ఇంట్లో శారా ఉన్నప్పుడు శారా నవ్వనేలా మీదకి ఈ కాలంలో పెట్టకూడదు అంటే శారా నవ్వింది అక్కడ. అంటే శారా నవ్వింది ప్రభువైన యేసుక్రీస్తుకి ఎలా తెలిసింది? నేను మీ తండ్రి అబ్రహాం ఇంటికి వెళ్ళానని చెప్పిన ఈ యేసుక్రీస్తుకి హృదయ వివేచన చేసే శక్తి ఉన్నది. గట్టి చెప్పబడతారా? నువ్వు నతానీయుడివి, యెహోవా దేవుడిగా వెళ్ళి సొదొమలో సింధూర వనం దగ్గర హృదయ రహస్యాలు జరిగించిన ఆ నిన్న ఉన్న దేవుడే నేడు యేసుక్రీస్తుగా మారి నీకు 6 వరకులో 7వ వాడింట్లో 6వ వాడింట్లో 7వ వాడి నేను వచ్చా, నీకు అసలైన నీళ్ళు వస్తాయి అని సమరస్థితికి మెస్సయ్య సూచన బయలుపరుచుకున్న దేవుడు. నువ్వు నతానీయులు అని నతానీయునికి హృదయ వివేచన చేసిన దేవుడు. ఓ నువ్వు కేఫా, నువ్వు రాయిలను పడతావని పేతురు యొక్క హృదయ వివేచన చేసిన దేవుడు. సమరయ్యలో హృదయ వివేచన చేశాడు, యూదుల హృదయ వివేచన చేశాడు, శారా హృదయ వివేచన చేసిన అదే నిన్నున్న దేవుడు, నేడున్న దేవుడు నిరంతరముగా విలియం బ్రహ్మ దేహంలోకి వచ్చి 2 లక్షల హృదయ వివేచన చేసిన గొప్ప దేవుడు ఒక మానవ గుడారములో వచ్చాను. గట్టి చెప్పబడతారా? సొదొమ దహించే ముందుగా ఒక మానవ గుడారములోకి నీడ ఎలా వచ్చాడో ఈ అన్య దేశములు భయంకరమైన దినం వచ్చి నేను దేశములన్నిటినీ కాల్చివేసే ముందుగా అన్య ప్రదేశములు దేశములు దహించబడే మునుపు చిట్ట చివరి సూచన సంఘానికి ఏందయ్యా అంటే ప్రాణం అనే దేహంలోనికి దేవుడు వచ్చి పరిచర్య జరిగించటమే. ఇది అతి ప్రాముఖ్యమైన, అది సంగపాటు పుస్తకం, అతి ప్రాముఖ్యమైన రాకడ సందేశం. అదే చెప్పండి, 7 సంఘకాలంలో రెండవ రాకడ. 7 సంఘకాలంలో ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేశా. ఈయన పేరు విలియం మ్యారియన్ బ్రెనహాం. ఈ దేహంలోనికి దేవుడు అగ్నిస్తంభంకి వచ్చాడు. ఈయన ఉన్నప్పుడే 1967లో మేఘస్తంభంకి వచ్చాడు. ఈయన 1948లో అంజూరపు చెట్టు చిగురించినప్పుడే యెరూషలేము దేశానికి చెదిరిపోయిన యూదులందరూ వస్తున్న ప్రక్రియ ప్రారంభమైనది. గట్టి చెప్పబడతారా? నేను అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను ద్వారములో ఉన్నాను, లవోదికీయ కాలంలో ఉన్నాను. లవోదికీయ ప్రవక్త శరీరంలోకి వచ్చి నేను పరిచర్య ప్రపంచ దేశానికి 7 సార్లు చేశాను. ఈ పరిచర్యను ప్రవక్త స్వీకరించిన సంఘాలు దీవించబడతాయి. ఈ పరిచర్యను కనిపెట్టిన కళ్ళు దీవించబడతాయి. చూసిన నేర్పులు ఒప్పుకున్న
నోరు దీవించబడుతుంది. ఎందుకంటే ప్రవక్త దేవుని నోరు, ప్రవక్త దేవుని కన్ను. ఈయన తృణీకరించిన సంఘాలు రేపు తీర్పులో నిలబడబోతున్నాయి, పాతాళంలో ఉండబోతున్నాయి. గట్టి చెప్పబడుతూ దేవుని ఈ 7వ దూత భూమి మీద ఉండగానే అతి ప్రాముఖ్యమైన సూచన, ఆయన మేఘారుడై వచ్చును. మత్తయి సువార్త 24:32 జరిగిన ఆ శుభ సందర్భంలోనే మత్తయి సువార్త 30లో కూడా మేఘారుడుగా ఆయన 7 దూతల వలయంలో 1922 సన్సెట్ ఫిబ్రవరి 20న 7వ దూత భూమి మీద ఉండగానే అప్పీరింగ్ జరిగిపోయింది, కమింగ్ జరిగిపోయింది. అప్పీరింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విలియం మ్యారిన్ బ్రహ్మ్, and the coming of the Lord is the cloud, supernatural cloud, which was happened at Sunset Mount in USA, February 28 and 1963. దేవుడు ఘనమైన నామం మహిమపరచబడుగాక. మలాకి 4:5 నెరవేరింది. భయంకరమైన దినములు రాకముందు నేను ప్రవక్త అయిన ఏలియాను ఎదురు పంపుదును. అతడు వచ్చి మొట్టమొదటిగా అపోస్తుల బోధ వెనుక అనేక మందిని తిప్పుతాడు. ఆమె చెప్తారా? ఆ తర్వాత అతడు బలిష్ఠుడైన దూత వర్తమానం తీసుకొని 1963 నుంచి ఆయన 1965 వరకు పరిచయం చేసి చనిపోయింది. బలిష్ఠుడైన దూత వర్తమానం ఏంటంటే క్రమములు మార్చిన మెల్కిసెదెకు పరిచర్య. క్రమాలన్నీ మారిపోయినాయి 1963 నుంచి. బాప్తిజ విధానం, ప్రభురాత్రి రోజు విధానం, ఏమండి ఇంకా అతీతమైన సంగతుల్లోనికి బలిష్ఠుడైన దూత వర్తమానం ఈ కాలంలో మనకి షాలోగా ఉన్నది. అపోస్తుల బోధ 1963 తర్వాత అది పరిచయని షాలోము వర్తమానంలో బోధించడం జరిగింది. కాబట్టి 7 సంఘకాలములు, 2వ రాకడ. ప్రభు చిత్తమైతే ఈ వాక్యాన్ని నెక్స్ట్ వారం మళ్ళా మనం కొనసాగించుకుందాం. 2వ రాకడ క్రమం, దాని గురించి కొంచెం క్లారిటీగా మనం బోధించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి కౌలు పట్టుకొని మనం సెలవు తీసుకుందాం. ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామము, పరిశుద్ధ నామము స్తుతించబడును గాక. చివరి కాలము యేసయ్యా వధువు కాలము, దేవుని వాక్యము నెరవేరు కాలము. ఇది చివరి కాలము యేసయ్యా వధువు కాలము, దేవుని వాక్యము నెరవేరు కాలము. దేవుని వాక్యము నెరవేర్చు కాలము. ఒక లేఖనము నెరవేరాలంటే పిల్లరా మొదట ప్రవచనం ఉండాలి. ఒక లేఖనము నెరవేరాలంటే అది చరిత్రలో జరగాలి. చరిత్ర ప్రవచనం యొక్క ఆ సందర్భములే మన కాలంలో నెరవేరు.
అన్యజనుల కాలములు అవి 7 సంఘ కాలములు. 7 సంఘ కాలముల తర్వాత వచ్చేదే రెండవ రాకడ. ఈరోజు క్రైస్తవ సంఘాలు మాకు 7 సంఘ కాలంతో పని లేదు, మాకు 7 సంఘ కాలంలో బోధకులతో పని లేదు, మాకు 7వ దొంగతో పని లేదు, మాకు కడబోడు శబ్దంతో పని లేదు, మాకు ఆర్భాటంతో పని లేదు, మాకు ప్రధాన దొంగ శబ్దంతో. ఇవన్నీ తెలియకుండా ఎత్తబడితే ఎలా జరుగుతుంది? క్రైస్తవ సంఘముల ఇది చివరి కాలం, లేఖనములు నెరవేరుతున్న కాలం. ఇప్పటికే కరోనా, రకరకాల పాండమిక్స్, డిజాస్టర్స్ వస్తుంటే ఇవన్నీ రెండవ రాకడ జరిగిన తర్వాత వచ్చేదని చాలా మంది జనాలు అనుకుంటున్నారు. దేవుడు ఉగ్రతలు పారపోస్తున్న కాలం ఇది. ఎందుకంటే 7 సంఘ కాలాలు అయిపోయి 7వ దూత కూడా భూమి మీద తీసివేయబడ్డాడు. 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే రాకడ జరగాల. రాకడ జరిగింది కాబట్టి ఇప్పుడు భయంకరమైన దినం స్టార్ట్ అయిపోయింది, శ్రమలు స్టార్ట్ అయిపోయింది. భూమి మీద 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది, జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్న కాలంలో ఇప్పటికే వైరస్ యుద్ధాలు, రేపు అణుబాంబులు యుద్ధాలు, ఇక ప్రపంచానికి మిగిలిందే లేదు. యుగ సమాప్తి సూచన ఏంటంటే అణుబాంబుల చేత సొదొమ గొమొర్రా తగలబడటమే మిగిలినది. అణుబాంబుల చేత సొదొమ గొమొర్రా ఎలా తగలబడిందో ఈ అన్య దేశములన్నీ తగలబడిపోతున్నాయి. అన్య ప్రపంచం తగ్గించబడే ముందు మరలా దేవుడు మానవుడు వచ్చి లూకా సువార్త 17:20-30 ప్రకారం మనిషి కుమారుడి పరిచర్య, హృదయ వివేచనలో తెలియజేసిన పరిచర్య, 7వ దూత, 7వ కన్ను, 7వ నక్షత్రం, కడప శబ్దములు తీసుకొచ్చిన విలియం మ్యారీడ్ బ్రహ్నాం దేహంలో దేవుడు జరిగించాడు. అదే ఈ అన్య ప్రపంచానికి చెడ్డ సేవల సూచన. ఆ సూచనలు కాదన్నా, ఆ పరిచర్యలు కాదన్నా నీ సంఘం చీకట్లో పోయబడుతున్నది. నీకు పెళ్లి వస్త్రమే లేదు, నీకు పెళ్లి మీద లేదు. ఎందుకంటే 7వ దూత పోరబోతున్నప్పుడు దేవుడు తన సేవకులకి ప్రవక్తలు చెప్పిన ప్రకారం ఏదైనా మనలో జరిగిన ఆది పాపం మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధ రూపాంతరం వరకు అన్ని మర్మములు ఆయన బోధించాడు. ఆమేన్. ఆ భయంకరమైన దినములకు మునుపు ఏరియాగా వచ్చి 4వ ఏరియాగా వచ్చి అపోస్తల బోధన ప్రపంచ దేశాలకు 7 సార్లు పరిచయం చేసిన ఆయనే 1923లో జరిగిన రాకడను ఇది పరిశుద్ధుడైన దూత వర్తమానం అని 2 సంవత్సరాలు బోధించి 3వ యుగ పరిచయం చేసి ఇప్పుడు రంగం నుంచి ఆయన తీసివేయబడ్డాడు. ఎందుకంటే ఈ 7వ దూత భూమి మీద ఉండగానే దేవుని యొక్క 2వ రాకడ జరగాల. అది జరిగింది కాబట్టి ఆయన 2వ రాకడలో ఆ రాకడను పరిచయం చేసి ఇదిగో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి కేక పరిచయం చేసి చనిపోయాడు. ఎప్పటికైనా క్రైస్తవ జనాంగమా మన కన్నులు తెరిచి మనము రేపటి ఆ నిత్యత్వంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపరచుకున్నాం. గొర్రెల మాంసాన్ని, గొర్రెల రక్తాన్ని పూసుకున్నాం. భవిష్యత్తులో ఆ వెలుగులో ఉన్నాం. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తున్నది. ఆ చీకటి మన నుంచి తొలగిపోతున్నది. లెమ్ము తేజరిల్లు అనే సంఘమును ఈరోజు పరిశుద్ధాత్మ ముద్ర కిందకి, పరిశుద్ధాత్మ బాప్తిస్మే ఈ గడియ వర్తమానం, బలిష్ఠుడైన వర్తమానం, ఈ చివరి కాల ముగింపు కాలం యొక్క ముగింపు వర్తమానం తెచ్చిన సేవకుడు ఆయన తన సేవకుడు వివేచనకు బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఈ పరిచయాన్ని గుర్తిద్దాం. ఈ లౌకిక కాలంలో దేవుడు రాకడ ఎలా జరిగిందో, 7 సంఘకాలాలు ఎలా జరిగినాయో, 2వ రాకడ క్రమం ఎలా జరుగుతుందో మనం ఇంతవరకు చూశాం. కాబట్టి ఇది వర్తమానం నిజం. ఇది కాలం యొక్క ముగింపు వర్తమానం. ఈ వర్తమానం నిజం. ప్రియులారా, ఈ 7వ దూత నిజం, దేవుని యొక్క ప్రవక్తలు నిజం. ప్రవక్తలు చెప్పినది నమ్మకపోతే చీకట్లో ప్రయోగపడతారు. జకరియా చెప్పినది ఆయన యేసుక్రీస్తు వారు చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పినది పౌలు చెప్పాడు. పౌలు చెప్పినదే వాటి యొక్క సూచనలు ఏంటి, ఆ గుర్తులు ఏంటి, ఆ 7 దీపస్తంభాలు యోహాను క్లియర్ కట్గా 7 నక్షత్రములు 7 సంఘకాల సేవకులు, 7 దీపస్తంభములు 7 సంఘకాలములు. మరి యేసు ప్రభు 7 కంపలు మిగిలించాడంటే ఖచ్చితంగా 7 సేవకులు. అపోస్తలులు చనిపోయిన తర్వాత 12 మంది 7 వచ్చారు, భూమి మీద సేవ చేశారు. వాళ్ళు మార్చి బోధులు ఉన్నాడు, వాళ్ళు పౌలు ఉన్నాడు, వాళ్ళు జాన్ వెస్లీ ఉన్నారు. వీళ్ళందరూ ప్రపంచ దేశాలు తెలిసినవారు. తెలియని సేవ, తెలియని పరిచయం ఎలా ఉంటాయంటే విలియం మ్యారీడ్ బ్రహ్నాం 7 సార్లు ప్రపంచ దేశాలు తిరిగి మలాకి 4-5 లేఖనంలోని ప్రవచనాన్ని జరిగించాడు. ఇంటి వారికి తగిన సమయంలో భోజనం పెట్టే సేవకుడు. There are so many scriptures were fulfilled in seventh angel ministries. All ministries were fulfilled in seventh angel ministry. అన్ని రకాల పరిచయాలు 7వ దూత పరిచయాలు ముగించబడ్డాయి. కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం.
లవోదికే కాలం అయిపోయింది. 7వ ముద్ర జరిగింది. 7వ ముద్ర సకల కార్యముల యొక్క ముగింపు, సంఘకాలముల యొక్క ముగింపు, ఆత్మల యొక్క ముగింపు, బోధ యొక్క ముగింపు. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు తెగుల కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఈ తెగులు ఎందుకు వస్తున్నాయి? ఇంకా రాకడ జరిగింది అని క్రైస్తవ సంఘాలు ఎదురు వస్తున్నాయి. రాకడ జరిగితేనే తెగులు జరుగుతాయి భూమి మీద. కాబట్టి ఆ రాకడని ఎదుర్కొనే ఆ బుద్ధిగల కన్యకల్లో మనం ఉంటే పరిశుద్ధాత్మ ముద్ర కిందకు వస్తాం. ఆ పరిశుద్ధాత్మ ముద్ర కిందకు వచ్చిన వాళ్ళకి ఏ కరోనా లేదు, ఏ పాండమిక్స్ లేదు, ఏ డిజాస్టర్స్ లేదు. ఎందుకంటే ఆ వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. ఆ గొర్రెల జీవనంలో నీ పేరు ఉన్నది. కాబట్టి గొర్రెల కాపులకి ఆ రాకడ ఎందుకు కనపడవలేదు? 7 సంఘకాలముల గురించి ఆ గొర్రెలకి ఎందుకు వినపడుతున్నది? నా గొర్రె నా స్మరణ పెట్టాయి. ఈ రోజున పరిచయం తిరస్కరించేవాడు, ఈ 7 సంఘకాలంలో బోధన తిరస్కరించేవాడు. పౌలు కాలంలో పౌలు బోధను దేవాన్ని తిరస్కరించాడు. మోషే కాలంలో మోషే వర్తమానంలో కోరాలు దాతాలు తిరస్కరించాడు. అపోస్తల బోధనను అపోస్తల కాలంలో తిరస్కరించిన వారు యేసుక్రీస్తు యొక్క పరిచయను యేసుక్రీస్తు కాలంలో బయటకుని తిరస్కరించిన పరిశీలన శాస్త్రంలో ఉన్నారు. ఈ కాలంలో కూడా పెంతెకొస్తు వారు లవోదికియా ఈ విలువైన పరిచయం తృణీకరిస్తున్నారు. కానీ నశించే వారికి సువార్త గుడితనం ఉంది, కానీ రక్షించబడుతున్న మనకైతే ఇది దేవుని శక్తి. The message of the hour is the power of God. The message of the hour is the Holy Ghost. పరిశుద్ధాత్మ ముద్ర, పరిశుద్ధాత్మ బాప్తిజమే ఈ గడియ వర్తమానం. కాబట్టి 7 సంఘకాలాలు పూర్తయిపోయి ఇప్పుడు కాలం యొక్క ముగింపులకు మనం వచ్చాం. ఎంతకాలం భూమి ఉండదో తెలియదు. ఇక మిగిలిన లేఖనం మీద ఉందంటే 2వ పేతురు 3వ అధ్యాయము ప్రపంచ దేశాలు కాలిపోవడమే, 3వ ప్రపంచ యుద్ధం జరగడమే. నువ్వు నిత్యత్వానికి చాలా దగ్గరలో ఉన్నావు. నువ్వు ఇంకా దేవుని సమీపించబోయే గడియ ఆవతలి గట్టులోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఈ గురువులు యాస్తులు ఏమి శాశ్వతం కాదు. సంఘమా, పెళ్లి కుమారుడు స్వరం నువ్వు విన్నావా? అర్ధరాత్రి కేక నువ్వు విన్నావా? ఈ చివరి కాలంలో పరిచయం గుర్తుపట్టావా? ఈ గడి వర్తమానమును నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఒకసారి చేతులెత్తి ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడా, మహోన్నతుడా, వర్తమానము ఇది వరువు కాలము, క్రీస్తు యేసుని రాకడ సమయము. వర్తమానము ఇది వరువు కాలము, క్రీస్తు యేసుని రాకడ సమయము. ఈ దినమును దాని వర్తమానమును గుర్తించుము, నీవు గమనించుము, గ్రహించుము, నీవు కైకొనుమా సోదరా. వర్తమానము ఇది వరువు కాలము, రాకడ సమయము. అంత్యకాల వర్తమానము వరువు సిద్ధపాటు, నవోదయ సంగములను పరిగెత్తువాడు. అంత్యకాల వర్తమానం కాలం యొక్క ముగింపు వర్తమానం. అంత్యకాల వర్తమానము వరువు సిద్ధపాటు, నవోదయ సంగములను పరిగెత్తువాడు. పెంటెకొస్తులకి, ఈ పెంటెకొస్తు సంఘాలకి సరిదిద్దుబాటు వర్తమానం. నువ్వు గుడారాల పండుగకి వెళ్ళినా నువ్వు మోక్షాన్ని పొందలేవు, నువ్వు స్వస్థ శాంతకి వెళ్ళినా నువ్వు మోక్షాన్ని పొందలేవు. కానీ ఈ గడియ వర్తమానంలోనే మోక్షం ఉన్నది. అంత్యకాల వర్తమానము పట్టుకు సిద్ధపాటు, నవోదయ సంఘానికి సరిదిద్దుబాటు. నీకరణ శుద్ధీకరణ ఆత్మవిశ్వం సంఘకాలములలో ఇవ్వబడిన సందేశం. వర్తమానము ఇది వరువు కాలము, క్రీస్తు యేసుని రాకడ సమయము. ఈ దినమును దాని వర్తమానమును గుర్తించుము, నీవు గమనించుము, ఈ దినమును దాని వర్తమానమును గుర్తించుము.
హల్లెలూయా. ఈ గడ్డ వర్తమానము, ఈ దినమును నీ వర్తమానము నీకు ఇవ్వబడిన దాన్ని త్రోసివేయవాడు. నోవాహు కాలంలో వర్తమానం త్రోసివేస్తే ఆ ఓడలోనికి రాలా, నోవాహు వర్తమానంలోనికి రాలా, ప్రజలందరూ నశించిపోయారు. ఈ కాలంలో ప్రవక్త ప్రేరణ 7 సార్లు ప్రపంచ దేశాలు తిరిగి ఇదిగో పెళ్లి కుమారుడని రాకట్ల కలిసి చేసిన దోపాయ ఆ వర్తమానంలో ధృవీకరించినట్లయితే నువ్వు కూడా జలప్రళయంలో కొట్టివేయబడ్డట్టుగా రేపు ఈ తెగుళ్ళలో, ఈ డిజాస్టర్స్ లో, ఈ పాండమిక్స్ లో నువ్వు కొట్టివేయబడతావు, నీ కుటుంబం కొట్టివేయబడితే ప్రవక్త అని ప్రవక్త వర్తమానం చేర్చుకున్నట్లే దీవించబడతారు. ఈరోజు మీరు దీవించబడిన వారు, మీరు యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసుకున్నారు, మీరు ప్రభువుని భోజనంలో జరిగించేవాడు రాత్రిపూట, మీరు పండగలు చేయని క్రైస్తవులు, మీరు ముసుగులు లేని వధువులు, మీరు నగలు లేని దేవుని పెళ్లి కుమార్తెలు, మీరే శోధనితులు. ఓ మహాగణుడా, 7 సంఘ కాలములు 2వ రకమైన అంశం మాతో మాట్లాడడానికి స్తోత్రాలు. ఈ దీన ప్రజలను, ఈ కొద్ది జన్మలను మీరు దీవించండి. వధువు ఎప్పుడు సామాన్యతలు, ఓ వర్తమానం 2వ రకమైన విషయాలు, 7 సంఘ కాలంలో కార్యములన్నీ అల్పములైనట్టుగా కాలములను ధృవీకరిస్తున్న వీరు ఎవరు ఆయన ఈ సంఘములన్నీ. ఇదిగో తండ్రి నాయన, 7 నేత్రములను కలిగిన వాడు, 7 దీపస్తంభములను కలిగిన వాడివి నాయన. ఇదిగో తండ్రి 7 నక్షత్రములు గుడి చేతిలో పట్టుకున్న వాడివి, 7 గంపల పరిచయను నిర్మించిన వాడివి, 12 గంపల పరిచయను జరిగించిన వాడివి. ఇవన్నీ నాయన జరిగిపోయిన కాలంలో మేము ఉన్నాం. 700 భూమి మీద ఉండగానే రాకడ జరుగుతుందని చెప్పిన వాడివి నాయన. 700 పుస్తకమును వధువుకి నాయన ఒక పెళ్లి కుమార్తెతో ఒక మంచి ఆహారం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఇంకా నాయన వర్తమాన పుస్తకం చదువుకుంటూ ఇంకా ఈ గొర్రెల మాంసమును తింటూ ఆ కోశలోని ప్రజలు ఆ పునరుద్ధాన బలము పొందుకున్నట్టుగా మేము కూడా అతీతమైన సంగతులకి పక్షిరాజు కాలంలో, మేము వధువు కాలంలో, ఎత్తబడుతున్న కాలంలో, శరీరం జరుగుతున్న కాలంలో, నిత్యత్వంలో ప్రయాణించే కాలంలో, ముగింపులో అణుబాంబుల యుద్ధం యొక్క ముగింపు, ఈ అన్య ప్రపంచం దహించబడే ముగింపు నాయన ఆ ఏరియా వర్తమానం కౌగలించుకున్న వధువు నాయన, ఆ ఏరియా అదిగో నాయన ఐజాక్ కలిపినట్టుగా ఈ వర్తమానం, ఈ ప్రేమ వర్తమానం ఆయన వరుడైన నిన్ను, వధువైన మమ్మల్ని కలిపినందుకే స్తోత్రములు నాయన. అదృశ్యమైన వధువు ఐక్యత జరిగింది నాయన. ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ గాడ్ అది జరిగిపోయింది ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన ఎన్నో విషయాలు నాయన మేము నేర్చుకుంటూ ఆ ఉన్నతమైన స్థితిలోనికి నిత్యత్వంలో మేము సహాయం చేయమని. ఇక ఏ నిరీక్షణ లేదు కానీ విశ్వాసం ద్వారా నాయన ఆ నిరీక్షణలోనికి వెళ్ళి ఆ రాకడ సంగతితో తెలుసుకునే సహాయం చేయండి. నిరీక్షణ ముఖ్యమైనది కాదు కానీ ఇప్పుడు విశ్వాసం ముఖ్యమైనది నాయన. బయలుపాటు ముఖ్యమైనది నాయన. బయలుపాటు మీద నేను సంఘములను కడతాను. బయలుపాటు ముందు ఏ పాతాల శక్తులు నిలబడలేమో తండ్రి, ఆ వాక్యపు విశ్వాసం బయలుపాటు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. నాయన ఆ విశ్వాసం నాకు ఇచ్చినందుకే, ఆ కొలుపు పట్టులో మేము ముందుకు స్తోత్రాలు, ఆ పట్టుబడులో మేము ముందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపాసనత సమాధానం సదాకాలం మీ అందరి తోడుగా నడిపించి బలపరిచి మిమ్మల్ని స్థిరపరచుగాక. అందరికి శాలమమ్మ. గాడ్ బ్లెస్ యు. రెండు ప్రార్థన చేస్తున్నాను. అందరికీ ఆమేన్.